పార్టీ లీడర్ కమ్ భువనగిరి ఎంపీ చామల కిరణాల సారు కాంగ్రెస్ కార్యకర్తలను నోటితోని అనరాని చెవులతోని అనరాని తిట్లు తిడుతున్నాడట. అగో షేయి పార్టీ కార్యకర్తలు షేరదీస్తేనే ఎంపీ అయిన చామల సారు విమానం తప్పిన పీనిగే మోసటోని మీద బయలుకు పోయింది అన్నట్టు అట్లా అనడా అయ్యే బాలన్న అంటే ఇగో ఇన్నరా ఎంపీ సార్ ఏమంటుడో. కాంగ్రెస్ పార్టీ మీటింగులకు వచ్చిన కార్యకర్తలను పట్టుకొని ఇట్లా మాట్లాడేది ఉంటే బయటకు పోయి మాట్లాడుకోండి, ఉదికు మేము సీరియస్ గా మాట్లాడుతుంటే పీకెదందుకు వచ్చిండ్రా అనబట్టే. అయ్యా ఎంపీ సారు, ఎవరు ఎందుకు పీకెదందుకు వస్తారు? మీరెట్లా వచ్చిండ్రో వాళ్ళు అట్లనే వచ్చిండ్రు కదా. మీరంతా సీరియస్ గా ఏం ముచ్చట పెడుతుండ్రో, మీరు పెడుతున్న ముచ్చట మరి వాళ్ళు ఇన్నరో లేదో. షేయి సర్కారు చెప్పుడే ఉంటది తప్పితే ఎలగబెట్టేది ఏం ఉండదని ఇట్లా ముచ్చట పెడుతుండ్రా. అది మీకే ఎరుకుండాలి గానీ మీరు ఇట్లా అధికారం ఉన్నదని షేయి పార్టీ కార్యకర్తలను పీకెదందుకు వచ్చిరా అని అంటే ఎట్లా? కాంగ్రెస్ లో పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్న మీరు చిన్న కార్యకర్తలను ఇట్లా అని తతిమ కార్యకర్తలకు ఏం మర్యాద ఇస్తున్నట్టు? మీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేదందుకు మిమ్మల్ని ఆ ఎంపీ కుర్చీలో కూర్చుండ పెట్టేదందుకు తిండి తిప్పలమాని పల్లెల్లో అయినోళ్లతోని కానోళ్లతోని పంచాదులు పెట్టుకుని మరి కాంగ్రెస్ జెండాను మూసుకుంటా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తేనే మీరు ఇవాళ ఎంపీ అయ్యిండ్రు. ఎంపీ సార్ వచ్చి పల్లెలను పచ్చగా చేస్తారని మిమ్మల్ని చూసి మీకు ప్రజలు ఓటేయరు సారు. మీ కార్యకర్తను చూసి మనోడు మన ఊరికి మంచి చేస్తాడని నమ్మి మీకు ఓటేస్తారు కాబట్టి కార్యకర్తల మీదకి కళ్ళెర్ర చేసినట్టే మీ షేయి సర్కారు కూడా చెప్పింది చేయదని పబ్లిక్ కూడా మిమ్మల్ని కూడా ఇట్లనే అందామన్నంత మాట మీద ఉండరట. వాళ్ళు అనకముందే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే మంచిగా ఉంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.